మనకెన్నో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. తప్పకుండా పాటించేసి అటువంటి కార్యక్రమాలకి బారిన పడకుండా మీ బంగారు భవిష్యత్తుని చదువుల మీద కాన్సన్ట్రేషన్ చేసి మీరు చదువులో ఉన్నతమైన స్థానానికి ఎదగాలని కోరుకుంటున్నాము. రోజు ఏదో ఒకటి చిన్నపిల్లలు ఏదో ఒక ఇష్యూ మీద మనకి పేపర్లోనో న్యూస్లలోనో వస్తుంది. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా కానీ కొంతమంది పిల్లలు అనేది మార్పు రావడం లేదు. సో ఆ మార్పు రావడం కోసమే మీకు ఈ విధమైనటువంటి అవగాహన కార్యక్రమం కల్పిస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించండి. మేము ఏదైతే కార్యక్రమాల ద్వారా మీకు అవగాహన కలిగిస్తున్నామో ఆ అవగాహన కార్యక్రమాల ద్వారా మీరు అవగాహన తెచ్చుకోవడమే కాకుండా అటువంటి అసాంఘిక కార్యక్రమాల వైపు మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ ఇంకా వేరే మీకు తెలియని వాళ్ళు ఎవరైనా కానీ అటువంటి అసాంఘిక కార్యక్రమాల వైపు వెళ్తున్నారని సమాచారం ఉంటే మీరు బాధ్యతాయుతంగా ప్రవర్తించి ఇమ్మీడియట్లీగా మీకు ఎవరి మీద అయితే నమ్మకం ఉండదో మీకు పోలీసు వ్యవస్థ మీద ఉంటే పోలీస్ అక్క దగ్గర రండి, లేదా మీ టీచర్స్ దగ్గర రండి, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, లేకపోతే మీకు తెలిసిన పెద్ద మనుషులు ఉంటే చెప్పండి. ఆ విధంగా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరికి చెప్పకుండా గోప్యంగా ఉంచి ఎవరైతే తెలుసో తెలియకో కావాలనో ఏదో ఒక సాంఘిక కార్యక్రమాల వైపు వెళ్తున్న వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళలో సత్ప్రవర్తన చెందించి వాళ్ళని సమాజంలో మంచి మనిషిగా తీర్చిది వాళ్ళ సమాజంలో మంచి భవిష్యత్తు ఉండేలా తీర్చిదిద్దాం. ఆఫరున్నదంటులకి యాపులెన్నో పంపుతారు, క్లిక్కు చేయగానే నీకు లక్కు తగులునంటారు. ఆఫరున్నదంటులకి యాపులెన్నో పంపుతారు, క్లిక్కు చేయగానే నీకు లక్కు తగులునంటారు. స్కెచ్ వేసుకోని వాడు స్కెచ్ వేసుకోని వాడు టచ్ చెయ్యమంటాడు. సైబరు నేరగాళ్ళు సైలెంట్ చోరు వాళ్ళు టెక్నాలజీతో నీ టెక్నిక్ గా దోచుకుంటారు.